శ్రీమాత్రే నమః. మన ఇంట్లో అన్నీ ఉంటాయి. చాలా పెద్ద ఇల్లు, చాలా అందంగా ఉంటుంది. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ మన ఇంట్లోంచి పాత బట్టల మూటని బయటికి పడేయాలంటే మాత్రం మనసు ఒప్పదు. కానీ ఈ కథ విన్న తర్వాత మన ఇంట్లో ఉన్న ఆ పాత బట్టల మూటని ఖచ్చితంగా బయట పెట్టేస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు మన ఇష్టదైవాన్ని మనం ప్రార్థించడం మర్చిపోకూడదు కదా. ఇష్టదైవాన్ని కామెంట్లో ఒక్కసారి స్మరించుకుని వీడియో వినేద్దాం. ఒక రాజుగారి భవనం, ఆ భవనానికి దగ్గరలో ఒక బెచ్చగాడు నివసిస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఆ బెచ్చగాడేమో ఆ రాజప్రాసాదం గోడల మీద ఒకటి రాసి ఉండడం చూస్తాడు. అక్కడ ఏం రాశారు అంటే, రాజుగారు త్వరలో విందుని ఇస్తున్నారు, ఆ విందుకి రాచరికపు దుస్తులు వేసుకున్న అందరూ ఆహ్వానితులే అని చెప్పి ఉండడం చూస్తాడు. అప్పుడు ఈ బిచ్చగాడ కనిపిస్తుంది, ఎప్పుడు నేను ఎంగులి మెతుకులే తింటున్నాను, ఎవరైనా ముష్టి వేస్తే తప్ప నాకేమీ రాదు కదా, నేను కూడా ఆ విందులో పాల్గొంటే బాగుంటుంది కదా, ఒక్కసారి ఆ విందుని చూడాలనుంది అని చెప్పనుకుంటాడు. కానీ లోపలికి వెళ్ళడం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకని చెప్పి ధైర్యం చేసి ఆ రాజభవనం దగ్గర కాపలాదారుడు ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి అడుగుతాడనమాట. నేను ఒక్కసారి రాజుగారికి నా బాధ చెప్పుకోవాలనుకుంటున్నాను, లోపలికి పంపిస్తావా అంటే లోపల అనుమతి తీసుకుని ఈ బిచ్చగాడినేమో లోపలికి పంపిస్తారు. ఆ సమయంలో రాజుగారు అక్కడ ప్రజల కష్టాలు బాధలు అన్నింటినీ వింటున్నారు. ఈ బిచ్చగాడు కూడా రాజుగారి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడతాడు. అప్పుడు రాజుగారు అంటారు, ఏంటి సంగతి, ఏంటి నీ కష్టం చెప్పు అని. అప్పుడు ఈ బిచ్చగాడు అంటాడు, రాజా, మీరు ప్రకటన వేయించారు కదా, మీరు విందిస్తున్నారని, కానీ రాచరికపు దుస్తులు నా దగ్గర లేవు, నాకు కూడా ఆ విందులో పాల్గొనాలని ఉంది, మీ దుస్తులు ఏవైనా ఉంటే ఇస్తారా అని చెప్పి అడుగుతాడు. రాజుగారు నవ్వి ఏం చేస్తారంటే కొత్త బట్టలు తీసుకొచ్చి ఈ బిచ్చగాడికి ఇప్పిస్తారు. రాజుగారు అప్పుడేమో ఆ బిచ్చగాడితో చెప్తారు, ఆ బట్టలు ఇచ్చే ముందు, ఇవి చాలా కొత్తవి, ఎప్పటికీ చిరిగిపోవు, దీనికి మురికి కూడా పట్టదు, కాబట్టి నువ్వేమో ఇవి వేసుకుని రావచ్చు అని. ఈ బిచ్చగాడికేమో బట్టలు సరిగ్గా తనకి సరిపోతాయి, ఎంతో ఆనందంతో సంతోషంతో వెళ్ళిపోతాడు. సరే, రాజుగారు విందు ఇచ్చే రోజు వచ్చేసింది. ఈ బిచ్చగాడు కూడా విందుకి వచ్చాడు. కానీ అతని చేతిలో అంతకు మునుపు పాత బట్టలు ఉన్నాయి కదా, ఆ పాత బట్టలు మాత్రం మూట కట్టుకునే వచ్చాడనమాట. పాత బట్టల మూటను మాత్రం వదలటం లేదు. సరే, విందులో పాల్గొని అది తింటున్నంతసేపు అతనిలో భయం అనమాట. ఏంటంటే తన మూటని పక్కన పెడితే ఎవరైనా తీసుకువెళ్ళిపోతారేమో, ఎవరైనా దాన్ని దొంగిలించేస్తారేమో, ఒకవేళ తన బట్టలు చిరిగిపోతే వేసుకోవడానికి ఆ బట్టలు ఉండవు కదా అని అదే ఆలోచనతో తింటున్నాడు. ఆ వాటన్నింటినీ ఆస్వాదించటం లేదు, ఆ పదార్థాల యొక్క రుచిని ఆస్వాదించటం లేదు. భయం మాత్రం మనసులో ఉండిపోయింది. సరే, ఏదో ఒకలాగా కానిచ్చేశాడు, వెళ్ళిపోయాడు. అతను కొత్త బట్టలు ఎప్పటికీ రాజుగారు చెప్పినట్లుగానే చిరగలేదు, మురికి పట్టలేదు. కానీ రాజుగారి మాట మీద అతనికి నమ్మకం కుదరలేదనమాట. ఏమో ఎప్పుడైనా చిరిగిపోతే వేసుకోవడానికి నా దగ్గర కొత్త బట్టలు లేవు కదా, నా పాత బట్టల్ని వదిలేస్తే ఎలాగని చెప్పి ఆ పాత బట్టల మూటనే పెట్టుకుని తిరుగుతున్నాడు. అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ ఇతన్నేమో పాత బట్టలవాడు పాత బట్టలవాడు అని పిలుస్తున్నా సరే ఆ పాత బట్టలను మాత్రం వదిలిపెట్టలేదు. ఒకరోజు ఈ బిచ్చగాడికి జబ్బు చేస్తుంది, మంచాన్న ఉంటాడు. ఈ విషయం రాజుగారికి తెలుస్తుంది. రాజుగారేమో ఆ బెచ్చగాడిని చూడాలి అని అనుకుంటారనమాట. ఎందుకంటే అసలు ఎవరూ అడగని విధంగా తన దగ్గరకు వచ్చి ఆ కోరిక కోరాడు కదా, కాబట్టి అతన్ని చూడాలి అని అనుకుంటారు. అతని దగ్గరికి వెళ్తారు. ఆ మంచం మీద ఈ పాత బట్టల మూట ఉంటుందన్నమాట. అలాగే ఆ పాత బట్టల మూటని వదలకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. అప్పుడు రాజుగారు చూసి అనుకుంటారు, ఇతనికి ఎంత మంచి బట్టలు ఇచ్చినా, ఎంత సంతోషాన్ని ఇచ్చినా తన పాత బట్టల మూటను మాత్రం వదలలేదు, కొత్త బట్టలు ఇచ్చిన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించలేదు, ప్రతి క్షణం ఆ బట్టల మూట ఎక్కడ పోతుందా అని దాన్నే మోసాడు, విధిరాత ఎవడు తప్పించగలడు అని చెప్పి రాజుగారు వెళ్ళిపోతారు. మనం కూడా ఇదే తప్పు చేస్తున్నాం. గతం అనే దానిని వదిలిపెట్టకుండా ఆ పాత బట్టల మూటని మన మనసు అనే ఇంట్లో అలాగే ఉంచుకుని, మనకి భగవంతుడు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చినా భగవంతుడు ఇచ్చిన మంచి జీవితాన్ని గుర్తుపెట్టుకోకుండా గతాన్ని తలుచుకుని ప్రతి క్షణం మన జీవితాన్ని మనమే నరకప్రాయం చేసుకుంటున్నాం. ఇది విన్న తర్వాత మనకి కూడా అనిపించింది కదా, నిజమే కదా, మనం కూడా ఈ పాత బట్టల మూటని ఇప్పుడే బయటికి విసిరేయాలి. గతంలో ఎన్నో జరుగుండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు, మనల్ని బాధ పెట్టుండొచ్చు, ఎంతో మంది మనకి కష్టాలని ఎంతో మంది కావలసి తీసుకుని రావచ్చు. కానీ వాళ్ళందరినీ మనం ఏం చేయలేకపోవచ్చు. ఆ బాధ మన మనసులో ఉండిపోయి ఆ బాధని మనం మోస్తున్నాం.
కానీ ఒక్కసారి గతం అనే ఈ పాత గుడ్డల మూటను బయటపడేసి భగవంతుడా నువ్వే నాకు దిక్కు అని గతాన్ని గుర్తు చేసుకోకుండా భగవంతుడి పాదాలు పట్టుకున్నాము అని అనుకోండి, మనల్ని బాధ పెట్టినా మనల్ని కష్టపెట్టిన వాళ్ళ సంగతి భగవంతుడే చూసుకుంటాడు. మనం దేన్నైతే పట్టుకుని వదలకుండా ఉంటామో అది మనల్ని వదలదు, మనం దాన్ని వదలం, మనం భగవంతుణ్ణి చేరుకోలేం, భగవంతుడి అనుగ్రహం మనకి ఉండదు. ఈ పాత గుడ్డల మూట ఉంటుంది చూసారా, గతం అనే పాత గుడ్డల మూట, దాన్ని వదిలించుకోవటం చాలా కష్టమే. ఎన్ని సంవత్సరాలు మనం ప్రయత్నించినా వదిలించుకోవటం చాలా కష్టమే. కానీ నెమ్మదిగా ఆ మూటలోని గుడ్డలన్నీ తీసి బయట విసిరేసాము అని అనుకోండి, ఏదో ఒక రోజు ఆ పాత బట్టల మూట ఖాళీ అయిపోతుంది. గతాన్ని పట్టుకుని ఆడవడం వల్ల ఏం ఒరుగుతుంది? రాత్రంతా ఏడ్చినా నిన్నటి రోజు మళ్ళీ తిరిగొస్తుందా? మనల్ని ముంచేసిన వాడు మళ్ళీ వచ్చి మన కాళ్ళు పట్టుకుంటాడా? మనకు జరిగిన అన్యాయం జరగనట్టుగా మారిపోతుందా? మరెందుకు ఆ గతాన్ని గట్టిగా పట్టుకుని మన ప్రస్తుతాన్ని మనమే చేజేతలా చంపేసుకుంటున్నాం? ఈ కథలో బిచ్చగాడు అదే చేశాడు. మంచి బట్టలు ఉన్న ఆ మురికి బట్టల గురించి ఆలోచించాడు. పోనీ ఆ మురికి బట్టలు ఎప్పుడైనా వేసుకున్నాడా? వేసుకోనే లేదు. కానీ ఆ పాత మూట మీద మమకారంతో జీవితాంతం ఏడుస్తూనే ఉన్నాడు. ఈరోజు అందరి పరిస్థితి అంతే దాదాపుగా. భగవంతుడు మనకి ఈ రోజు అనే ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. ప్రశాంతంగా బతికే ఎన్నో అవకాశాలని మన చుట్టూ పెట్టాడు. కానీ మనం మాత్రం ఎప్పుడో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని ఆ బాధని మన మనసు అనే ఇంటిలో మోస్తున్నాం. మన మనసు అనే ఇంటిని గొడవం చేసినట్లుగా మన బ్రెయిన్ని ఒక చెత్త కుప్పగా మార్చేస్తున్నాం. గుర్తుపెట్టుకో, గతం అనేది విరిగిపోయిన అద్దం లాంటిది. దాన్ని అలాగే పట్టుకుని చూస్తూ కూర్చుంటే మన చేతులు తెగిపోతాయి తప్ప మన ముఖం స్పష్టంగా కనిపించదు. గతాన్ని మార్చటం ఎవరితరం కాదు. కానీ ఆ గతాన్ని అక్కడే వదిలేసి వర్తమానంలోని మన జీవితాన్ని ఒక అద్భుతమైన కావ్యంగా మార్చుకోవటం 100% మన చేతుల్లోనే ఉంది. ప్రయత్నం చేసి చూద్దామా? ఈ రోజే గతం అనే పాత గుడ్డల మూటని బయటకి విసిరేద్దామా? ఏమంటారు?